నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరు? లక్ష్మి అండి. ఏం చేస్తుంటారమ్మా? ఇంటికాడే ఉంటాను సార్. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తుంది అంటారు? జగన్ వస్తారండి. ఎందుకమ్మా? మాకు జగన్ అంటే ఇష్టం అండి. మాకు చాలా పథకాలు చేశారు. నాకు పెన్షన్ వస్తుంది, ఇల్లు స్థలం ఇచ్చారు, గ్రాండ్లు ఇచ్చారు, రోడ్లు వేయించారు, తర్వాత రైతు భరోసా బిల్డింగ్లు కట్టించారు, కన్ను ఆపరేషన్ చేయించారు. నాకు ఇవ్వాల్సినవన్నీ చాలా బాగా చేశారండి. పక్కగా జగనన్న వస్తాడని మాకు ఫుల్గా నమ్మకం అండి. ఈ పథకాలు ఏమైతే ఇస్తున్నారో, ఈ పథకాలు ఇచ్చే టైంలో పార్టీల పరంగా ఇస్తున్నారా, లేకపోతే అర్హులైన అందరికీ ఇస్తున్నారా? అందరికీ ఇస్తున్నారండి. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఓన్లీ వైఎస్ఆర్ కార్యకర్తలకి ఇచ్చుకుంటున్నారు పథకాలు. అదేం లేదండి, అందరికీ సమానంగా చూస్తుంటారు అట్లా. ఇంకా మరి నెక్స్ట్ అభివృద్ధి పరంగా చూసుకుంటే మీ ఊర్లో ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా చేశారు? అంటే సచివాలయం గడ్డ కానీ స్కూల్ ఏమన్నా డెవలప్ చేశారు? చేశారండి. స్కూళ్ళు చేశారు, సచివాలయం బిల్డింగ్లు చేశారు. తర్వాత ఇక్కడ జెరాక్స్లు అవి చేసుకోవాలంటే మరి నర్సీపట్నం వెళ్ళేవారు అండి. ఇప్పుడు అలాంటివన్నీ ఊళ్ళోనే చేస్తున్నారండి. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ అనేది ఒకటి తీసి రావడం జరిగింది కదా జగన్మోహన్ రెడ్డి గారు, దానివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి మమ్మీ? మాకు ప్రతిదీ కూడా ఉపయోగం అండి. 18,000 పడుతుందండి నాకు. తర్వాత పెన్షన్ కూడా ఇంటికి వచ్చే ఇస్తున్నారండి. ఇంకా చాలా మరి మాకు అనుకూలంగా తర్వాత ఇల్లు గ్రాండ్లో కూడా ఇచ్చారండి. కట్టుకున్న వాళ్ళు కొద్దిగా కట్టుకున్నారండి. మాలాంటి పేదవాళ్ళని కొంచెం వెనక్కున్నామండి. అది అలాగే మరి నెక్స్ట్ అయితే మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిపి కొన్ని హామీలు అంటే ఇవ్వడం జరుగుతుంది, ఎలా ఉంటుంది అంటారు? మాకైతే ఫుల్గా నమ్మకం జగనన్నేనండి. ఫుల్గా జగనన్నే. ఇలాంటి వాళ్ళు ఎంతమంది 100 మంది వచ్చినా మేము మాత్రం మాట మార్చమండి. ఇదే ఫైనల్. మీ ఓటు? మా ఓటు మా ఫ్యామిలీ మొత్తమే, ఈ ఏరియా మొత్తం మా ఫ్యామిలీ కాదు, ఈ ఏరియా మొత్తం జగనన్న మించిపోయిన వాళ్ళు ఎవరో కాదండి. అంతా పక్కగా జగనన్నే. ఓకే అమ్మ.